పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు కోతుల బెడదే అభ్యర్థుల ముందున్న పెద్ద ఎజెండా. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ తెరపైకి వస్తుంది. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్య దేవుడెరుగు. ఇల్లు పీకి పందిరేస్తున్న కోతుల సంగతి చూడండి అంటూ ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు షరతులు పెడుతున్నారు. దీంతో ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి ఓట్లను కొల్లగట్టే ప్రయత్నంలో పడ్డారు. పల్లెల్లో కోతులు చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకుంటున్నాయి. ఇంటి కప్పులే కాదు, రైతన్నల పంట పొలాలను కూడా ధ్వంసం చేసేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి చేతికి ఏది దొరికితే అది పట్టుకెళ్లిపోతున్నాయి. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ప్రతి ఊరిలో వానర బాధితులే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల ఎజెండాలో కపిరాజ్కే ప్రాధాన్యత పెరిగింది. కోతుల బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోనే కాదు, పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. రైతుల పంట పొలాల వద్దకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తూ వ్యవసాయ పనులకు వెళ్లేవారిని, ఇతర పనులకు బయటకు వచ్చేవారిని బెదిరిస్తూ గాయపరుస్తున్నాయి. అడవులు అంతరించిపోతుండటంతో కోతులకు కావాల్సిన ఆహారం లభించడం లేదు. అడవుల్లో తినేందుకు కోతులకు ఆహారం కొరత ఏర్పడడంతో వానర సైన్యం ఊళ్లలో తిష్టవేస్తున్నాయి. గత ప్రభుత్వం 2020లో మంకీ ఫుడ్ కోర్టులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కోర్టులలో అరటి, పనస, సంత్ర, జామ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలను పెంచారు. అయితే వాటి నిర్వహణ మరిచారు. దీంతో కోతుల ఆహారం కోసం మళ్లీ ఊళ్లలోకి వస్తున్నాయి. కోతి చేష్టలతో ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఈ దారిని ఎంచుకున్నారు.